అమృత పదే పదే చూడడం జరిగింది. మొదటగా మాట్లాడినప్పుడు కూడా మొత్తం బాబాయే చేశారు, బాబాయే చేశారని. ఎందుకు బాబాయ్ మీద అంత అమృత కసి పెంచుకోవడానికి కారణం ఏంటి? ఇక వాళ్ళమ్మ ఆమె ఒకళ్ళే, వాళ్ళ లోకం వాళ్ళే, వాళ్ళ ఆలోచన వాళ్ళు ఉంటుంది. మరి వాళ్ళ అమ్మ చెప్పినట్టు వినాలి. నా 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 బిడ్డ నా పిల్లలకి నా భార్య పెట్టిందే తింటారు, వాళ్ళ పిల్లలకి వాళ్ళ అమ్మ పెట్టిందే తింటారు. నేర్పడం అదే వింటారు, పెట్టింది అదే తింటారు, చెప్పింది అదే వింటారు. వాళ్ళకి అట్లా అలవాటు అవుతుంటుంది. అలవాటైన క్రమంలో వాళ్ళు మంచి చెప్పినరో వాళ్ళు ఆలోచించుకోవాలి, పిల్లలకి చెడు చెప్పినరో వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతేగాని వాళ్ళ మీద ద్వేషం ఎందుకు వచ్చింది అని అనటానికి ఈ కేసు అయిపోయి నీకు నోటికి వచ్చినట్టు బయట మాట్లాడేంత వరకు కూడా మా మీద ఇంత ద్వేషం ఉన్నది, ఇంత కోపం ఉన్న సంగతి మేము ఎప్పుడు గమనించలేదు. ఎప్పుడైనా బాబాయ్ బాబాయ్ అంటారు, నేను బంగారు తల్లి అని పిలుస్తాను. నేను కనీసం అమృతాన్ని కూడా పిలవను. అమృతాన్ని ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నేను పిలవలేదు ఎప్పుడు. అట్లాంటి పరిస్థితులలో మా మీద ఇంత ద్వేషం ఉంటుంది, మా పిల్లల మీద, నా భార్య మీద, నా కుటుంబం మీద అనేది నేను ఎప్పుడు గమనించలేదు, మేము ఎప్పుడు చేయలేదు. అసలు అట్లాంటి పొరపక్షాలేమీ మా కుటుంబంలో లేవు కూడా లేవు. కేవలం ఏదైనా సరే అందరం ఒక మాట మీద కట్టుబడి ఉంటాము. మారుతరావు శ్రవణ్ అంటే అట్లా ఉండాలి అని చెప్పననేది ఆదర్శంగా ఉండాలి అనేది మాకు మా ఫ్యామిలీలో కాదు, మేమంటే ఎవరో తెలిసిన వాళ్ళందరి దృష్టిలో కూడా అట్లా ఉండేవాళ్ళం మేము.